నెంబర్ 1. మొదటిగా ఈ కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఎక్కడుంది అంటే మన భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని పూరీ జిల్లాలోని కోనార్క్ పట్టణంలో ఉంది. అలాగే పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సముద్ర తీరానికి దగ్గరలో నిర్మించారు. ఈ ఆలయం అనేది ఒక పెద్ద సైజులో ఉండే రథం ఆకారంలో ఉండేలా నిర్మించారు. అందువల్లనే దీన్ని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు. నెంబర్ 2. ఈ ఆలయానికి కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయాన్ని సూర్యదేవునికి అంకితం చేస్తూ కట్టడం జరిగింది. కోనార్క్ అనే ఈ పదం అనేది 2 పదాల కలయికతో ఏర్పడింది. అవే కోణం మరియు మందసము. కోణం అంటే మూల, మందసం అంటే సూర్యుడు. అంటే కోనార్క్ అనగా అర్థం సూర్యుని మూలలో. ఈ దేవాలయాన్ని సూర్యుడికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టినందుకు కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరును పెట్టడం జరిగింది. ఇక నెంబర్ 3. ఈ సూర్య దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారు? ఈ పురాతన సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం 1250లలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి నరసింహదేవ్ నిర్మించారు. ఈ ఆలయాన్ని 1200 మంది కార్మికులు కలిసి దాదాపుగా 12 సంవత్సరాలు కష్టపడగా, అంటే 1243 నుంచి 1255 వరకు కష్టపడగా ఈ అందమైన దేవాలయం పూర్తయింది. నెంబర్ 4. ఈ సూర్య దేవాలయం కట్టడం వెనుక ఉన్న కథ ఏంటి, చరిత్ర ఏమిటి? ఈ దేవాలయం కట్టడం వెనుక చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. అవేంటో మీకు తెలుపుతాను. మొదటి కథ 1200 నుంచి 1250 మధ్య సంవత్సరాల్లో అనగా 13వ శతాబ్దంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలని ఆఫ్ఘన్ ముస్లిం పాలకులు యుద్ధాల్లో గెలిచి ఆక్రమించేశారు. ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులతో ఏ భారతదేశ రాజులు సరిగ్గా పోటీ పడలేకపోయారు. ఇలా దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించేసిన ఈ ముస్లిం పాలకులు ఇక హిందూ సాంప్రదాయాలను నాశనం చేసేందుకు వరుసగా హిందూ దేవాలయాలను సైతం నాశనం చేస్తూ వచ్చారు. ఇలా అయితే ఈ ప్రాంతంలో అనగా ఒరిస్సాలో కూడా హిందూ సామ్రాజ్యం అనేది ముగిసిపోతుందని పసిగట్టిన అప్పటి ఈ ప్రాంతరాజు గంగా వంశ పాలకుడు నరసింహదేవుడు ముస్లిం పాలకులతో పోరాడేందుకు సాహసించాడు. వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పాలని భావించి తెలివైన విధానాలతో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశాడు. ఇలా ఈ విధంగా తుగన్ ఖాన్ అనే ముస్లిం పాలకునితో ఈ హిందూ రాజు యుద్ధాన్ని చేసి వారి ముస్లిం సైన్యాన్ని తెలివిగా చెదరగొట్టి విజయం సాధించాడు. ఇలా ఈ విధంగా ఎంతో కష్టమైన యుద్ధాన్ని జయించిన ఈ నరసింహదేవ్ రాజు ఆ ఆనందంలో తన ఇష్టదైవమైన సూర్యునికి అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా నిర్మించినదే ఈ కోనార్క్ సూర్య దేవాలయం. ఇక ఈ దేవాలయం కట్టడం వెనుక ఉన్న మరో మతపరమైన పురాణ కథ ఏమిటంటే, శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు ఒకరోజు నీలరేవులో అభ్యంగ స్నానం చేస్తున్న కొందరు ఆడవాళ్లను చూడటంతో శ్రీకృష్ణుడు కోపంతో అతని కొడుకుని శపిస్తాడు. ఈ శాపం వలన సాంబుడు కుష్ఠరోగానికి గురవుతాడు. దాంతో సాంబుడు ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం కోనార్క్గా పిలువబడుతున్న మైత్రీవనంకి వచ్చి అక్కడ నది స్నానం చేస్తూ సూర్యదేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఇలా ఈ విధంగా 12 సంవత్సరాలు సూర్యదేవుని కోసం తపస్సు చేయగా చివరికి సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడిని ఆశీర్వదించగా అతని కుష్ఠరోగం పోతుంది. దాంతో సాంబుడు సూర్యదేవుడు తనకు చేసిన మేలుకు ఫలితంగా వారికి ఆలయాన్ని కట్టాలని